పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే మహా ఆనందం. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎన్నో అవాంతరాలు కలిగించినా, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నా, నమ్మిన ప్రజల కోసం, నమ్ముకున్న జనం కోసం, తనకు అండగా ఉన్న సన్నిహితుల కోసం ముందుండి నడిపిస్తున్న నాయకుడు ఇతడు. చిన్ననాటి నుంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడి ప్రజల మన్ననలు పొందిన మహానేత సోమన్ గుర్తి శ్రీనివాస్. శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా SR777 న్యూస్ ప్రత్యేక కథనం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన సోమనగుర్తి శ్రీనివాస్ చిన్నతనం నుంచి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవాడు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరితో అన్యోన్యంగా ఉంటూ అందరివాడయ్యాడు. ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఎన్నికల్లో తన సతీమణి సునీతను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు వెనకంజ వేయకుండా, వెనుతిరగకుండా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు పోరాటాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సన్నిహితుడిగా పేరు ఉన్న శ్రీనివాస్ కండ్లపల్లి గ్రామ అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషించారు. అధికారమున్న ప్రజల అండదండలతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేసిన నేత శ్రీనివాస్ ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా వెనకంజ వేయకుండా నమ్ముకున్న ప్రజల కోసం ముందుండి పోరాడుతున్నాడు. గత ఎన్నికల్లో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గెలుపు కోసం చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యం అని చెప్పారు. ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా ప్రజల కోసం ముందుంటానన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని, పదవి ముఖ్యం కాదని, ప్రజాసేవనే తమకు ముఖ్యమని సోమనగుర్తి శ్రీనివాస్ అన్నారు.